కాన్సెప్ట్ ఎంపిరికల్ ఫార్ములా ఒకటి, మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా ఒకటి, మాలిక్యులర్ ఫార్ములా, అలాగే లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్, లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్, అలాగే మోల్ కాన్సెప్ట్. మూడిట్ల మీద నేర్చుకున్నామా, చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏరా. రైట్. ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. వాట్ ఈస్ మీన్ బై మాలిక్యులర్ ఫార్ములా? మాలిక్యులర్ ఫార్ములా అంటే the formula which tells about the exact number of atoms present in a molecule. మనం తీసుకున్న మాలిక్యూల్ లో ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ఎ గివెన్ మాలిక్యూల్. అదే ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా ఏంటంటే సింప్లెస్ట్ రేషియో ఆఫ్ ఆటమ్స్ అమ్మా. మనం తీసుకున్న మాలిక్యూల్ లో సింప్లెస్ట్ రేషియో ఆఫ్ ఆటమ్స్. యాక్చువల్ నెంబర్ ఆఫ్ మొత్తం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేదేమో మాలిక్యులర్ ఫార్ములా, అండ్ ఎంపిరికల్ ఫార్ములా సింప్లెస్ట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బెంజీన్ అమ్మా. బెంజీన్ మాలిక్యులర్ బెంజీన్ తీసుకున్నాం అనుకోరా, బెంజీన్ మాలిక్యులర్ ఫార్ములా C6H6 అమ్మా. ఎంపిరికల్ ఫార్ములా వచ్చేటప్పటికల్లా మనకి CH రేషియో, సింప్లెస్ట్ రేషియో. ఎసిటిలీన్ అమ్మా, ఎసిటిలీన్ C2H2 ఎసిటిలీన్ C2H2, ఎంపిరికల్ ఫార్ములా CH. మీథేన్ అమ్మా, మీథేన్, మీథేన్ అడిగితే CH4, ఇది కూడా CH4 అమ్మా, CH4. రైట్. ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములాస్ డిఫరెంట్ ఉండొచ్చురా, బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ సేమ్ ఎంపిరికల్ ఫార్ములా. రెండు డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్ములా ఉన్నా, మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ ఉన్నా ఎంపిరికల్ ఫార్ములా సేమ్ ఉండొచ్చమ్మా. ఎంపిరికల్ ఫార్ములా సేమ్ ఉండొచ్చు. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ హ్యావ్ సేమ్ ఎంపిరికల్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా సేమ్ ఉండాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది మాలిక్యులర్ ఫార్ములా రా. మాలిక్యులర్ ఫార్ములా మే బి డిఫరెంట్, బట్ ఎంపిరికల్ ఫార్ములా సేమ్ ఉండాలి అంటే ద పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అమ్మా. మనం తీసుకున్న కాంపౌండ్ లో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్ ది కాంపౌండ్స్. ఇఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ది కాంపౌండ్స్ ఆర్ సేమ్, then there automatically empirical formula will be same అమ్మా. empirical formula will be same. మనం తీసుకున్న రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ అయితే ఆటోమేటిక్ గా ఎంపిరికల్ ఫార్ములా కూడా సేమ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ తీసుకున్నావురా. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ బెంజీన్? 6 are 72 కార్బన్, టోటల్ వెయిట్ 72 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ 78 into 100, that is equal to 6 table లో 12/13 into 100 అమ్మా. 6 table లో. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు అనుకో, వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 6 అమ్మా, బై టోటల్ వెయిట్ 78 into 100, that is equal to 1/13 into 100. అదే if you calculate for acetylene, acetylene కనుక్కో, పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ 24/26 into 100 on calculation 12/12 table 12/13 into 100. సో ఎంపిరికల్ ఫార్ములా సేమ్ ఉండాలి అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలమ్మా. సో అడుగుతాడు పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ సేమ్, దెన్ దేర్ ఎంపిరికల్ ఫార్ములా విల్ బి సేమ్ అంటారు. లేదు, ఇఫ్ ఎంపిరికల్ ఫార్ములా ఫర్ టూ డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ సేమ్, then the percentage of elements in both the compound will be same అంటారమ్మా. అదొక పాయింట్ రా. నెక్స్ట్, హౌ కెన్ యూ ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోవటం కానీ, ఓకే ఎలా కనుక్కుంటారు ఏంటి, హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ది ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఎలా కనుక్కుంటారు అంటే ఫస్ట్ మోడల్ రా. మోడల్ 1 వచ్చేటప్పటికల్లా క్వశ్చన్ లో దే విల్ గివ్ ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా ఇస్తాడు, మాలిక్యులర్ వెయిట్ ఇస్తాడమ్మా, మాలిక్యులర్ వెయిట్ ఇస్తాడు, ఆర్ దే మే గివ్ వేపర్ డెన్సిటీ ఇస్తాడమ్మా, వేపర్ డెన్సిటీ ఇస్తాడు. అండ్ దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమంటాడు. ఎంపిరికల్ ఫార్ములా వాడే ఇచ్చేసి మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమంటాడు. కంపల్సరీగా మాలిక్యులర్ వెయిట్ కానీ వేపర్ డెన్సిటీ కానీ ఇస్తాడమ్మా.
ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన మెథడ్ ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవాలమ్మా. we have to find out the empirical formula weight. అంటే ఎంపిరికల్ ఫార్ములా వాడిస్తాడు కాబట్టి ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవాలి. సెకండ్ స్టెప్ స్మాల్ n వాల్యూ కనుక్కోవాలి. వాట్ ఇస్ మీన్ బై స్మాల్ n అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ అమ్మా. మాలిక్యులర్ వెయిట్ బై empirical formula weight or 2 into vapor density divided by empirical formula weight. 2 into vapor density by empirical formula weight. Second step. మూడో స్టెప్ ఏం చేయాలి? మాలిక్యులర్ ఫార్ములా is equal to empirical formula into small n అమ్మా. empirical formula into small n. ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా let us take the empirical formula is CHO. empirical formula CHO and the molecular weight is equal to 39 amma. molecular weight is equal to 39. 39 కదా 60 అనుకున్నారా? molecular weight is equal to 60 అన్నాడు. then what will be the molecular formula అంటాడమ్మా. molecular formula ఎంత అన్నాడు అనుకో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయమని చెప్పానమ్మా నేను? ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోమన్నాను రా. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ వచ్చి 30 అమ్మ. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ వచ్చి 30. తర్వాత స్మాల్ n అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ దట్ ఈస్ ఈక్వల్ టు 2. therefore మాలిక్యులర్ ఫార్ములా అంటే C2H4O2 అమ్మ. డైరెక్ట్ అది ఒక మోడల్, ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ వాడు క్వశ్చన్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాడమ్మా. దే విల్ గివ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్. పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చి ఎంపిరికల్ ఫార్ములా మనమే ఇంకోటి పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చి మాలిక్యులర్ వెయిట్ కానీ వేపర్ డెన్సిటీ కానీ వాడిస్తాడు. ఏం కనుక్కోమంటాడు? ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోమంటాడు, అలాగే మాలిక్యులర్ ఫార్ములా కూడా కనుక్కోమంటాడమ్మా. ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అన్ని కనుక్కోమంటాడమ్మా. అలా కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎలా చేయాలరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ నువ్వు చూసుకోవాల్సింది ఇచ్చిన క్వశ్చన్ లో ద టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి ఇచ్చిన టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తం 100 అయిందా లేదా చూసుకోవాలిరా. ముందు సమ్ చేసే ముందు పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తం 100 అయినాయా లేవో చూసుకోవాలమ్మా. 100 అవ్వకపోతే ఇంక చెప్పరాడు, చెప్పక్కర్లా. 100 అవ్వకపోతే ద రిమైనింగ్ పర్సెంటేజ్ విల్ బి ఈక్వల్ టు ఆక్సిజన్ అని తీసేసుకోవడమేరా. ఇంక చెప్పడమ్మా రిమైనింగ్ పర్సెంటేజ్ ఆక్సిజన్. వాడు పర్టికులర్గా చెప్తాడేమని? ద రిమైనింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్ అలా చెప్తాడు. అలా చెప్పలేదు, ఏమి చెప్పలేదు. జస్ట్ 70 ఇది ఒక 10%, 20% ఇచ్చేస్తే మిగతా పర్సెంటేజ్ గురించి చెప్పలేదు. అండ్ టోటల్ పర్సెంటేజ్ 100 అవ్వలేదు అంటే ఆటోమేటికల్లీ వి షుడ్ టేక్ ఇట్ యాజ్ అయినమా ఆక్సిజన్ పర్సెంటేజ్ అని. ఓకే, అందులో ఎలాగరా అంటే చిన్న ఎగ్జాంపుల్. పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ 90 అండ్ పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ 10 అన్నాడు. లక్కీగా 100 సరిపోయిందిగా. 100 అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 కూర్చునేదా 9 ఇచ్చాడు అంటే ఏంటి? ఇంకో 1% మిగిలింది. ఆ 1% ఆక్సిజన్ అనమ్మా. ఆ 1% మనకి 99.99 అలా ఉంటే సార్ మనకి మొత్తం పర్సెంటేజ్ 99.99 వచ్చింది సార్ అంటే ఇంకో 0.01% ఉంది కదా, దాని ఆక్సిజన్ అనుకుందాం సార్. అక్కర్లా, మనకి 1 కన్నా ఎక్కువ ఉంటే 1 ఆర్ మోర్ దాన్ 1 మిగిలితే అప్పుడు ద రిమైనింగ్ పర్సెంటేజ్ షుడ్ బి టేకెన్ యాజ్ ఆక్సిజన్. అంతేగాని 99.99 వస్తే సార్ 0.01 మిగిలింది కాబట్టి ఆ 0.01 ఆక్సిజన్ వేసుకుందామా? అవసరం లేదమ్మా. జస్ట్ ఓకే రైట్, లెట్ us take it as 10%. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలరా? ఆ ఎలిమెంట్స్ యొక్క పర్సెంటేజ్ ఇలా ఫస్ట్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్, సల్ఫర్ ఉంటే సల్ఫర్, అలా ఇన్ని ఉంటే అని రాసుకోవాలి. 90-10 అమ్మా. 90-10. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? డివైడ్ బై ఇట్స్ అటామిక్ వెయిట్ రా.
చాలా మంది చేసే మిస్టేక్ అటామిక్ నెంబర్ తో డివైడ్ చేస్తారు, అటామిక్ వెయిట్ తో డివైడ్ చేయాలి. అంటే 90 బై కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1. చాలా మంది హైడ్రోజన్ 1 అనుకోగానే అటామిక్ నెంబర్ కూడా 1 కాబట్టి అటామిక్ నెంబర్ తో డివైడ్ చేయాలనుకుంటారు, తప్పురా. అటామిక్ వెయిట్ అమ్మ. ఆక్సిజన్ 16, బ్రోమిన్ 80, అయోడిన్ 127. జనరల్ గా కొన్ని సిల్వర్ 108, కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వడమ్మా. అదే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో కొన్నిటికి ఇస్తాడు కానీ కొన్నిటికి ఇవ్వడు. కాబట్టి కొంతవరకు బేసిక్ గా మనకి ఎక్కువగా అడిగేది హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, సల్ఫర్, క్రోమియం, సిల్వర్, పొటాషియం. ఓకే రైట్. హైడ్రోజన్ 1, 12, 16, sulfur 32, chromium 54 and something, 108, potassium 39, chlorine 35.5, bromine 80 అమ్మా. బ్రోమిన్ 80, 99% ఇస్తాడు. మన అదృష్టం బాగుంటే ఇవ్వడమ్మా. మనకి మన అదృష్టం అనుకున్న మన లక్కీ పర్సెంట్ అయితే ఇవ్వడు. అదే మన అదృష్టం కాకపోతే అటామిక్ వెయిట్స్ ఇస్తాడు. సో ఫస్ట్ డివైడ్ బై అటామిక్ వెయిట్. కంపల్సరిగా డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ చేయండి. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ పర్ఫెక్ట్ గా చేయాలి. అంతేగాని రఫ్ గా చేద్దాం. రఫ్ గా చేస్తే డెసిమల్ తర్వాత ఫస్ట్ ఫ్రాక్షన్ డెసిమల్ తర్వాత 2 డెసిమల్స్ చేయండి. ఓకే. ఒరే వాడు ఇప్పుడు ఐ థింక్ బిఫోర్ హీరో అంత ముందు హీరో మరి ఎప్పుడు కానీ దాని ఆన్సర్ షుడ్ బి అప్ టు 4 డెసిమల్స్ అన్నాడు. ఆన్సర్ 4 డెసిమల్స్ వరకు ఉండాలి అంటాడు. క్వశ్చన్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, అక్కడ చూసుకోండి జాగ్రత్తగా. వచ్చిన ఆన్సర్ 4 డెసిమల్స్ అంటాడు, 3 డెసిమల్స్ అంటాడు. అలా రాంగ్ చేసేయకూడదు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలి. సో ఈ వాల్యూ వచ్చేటప్పటికల్లా 7.5, ఇది 10 అమ్మా. 7.5, 10 వాల్యూ. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంట్రా అంటే ఈ వచ్చిన వాల్యూలో ఏదైతే ఉందో దాంతో లీస్ట్ వాల్యూతో డివైడ్ చేయాలమ్మా. అమాంగ్ దీస్ టూ ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏది ఉందో దాంతో. అంటే 7.5 బై 7.5, 10 డివైడెడ్ బై 7.5, ఎగ్జాక్ట్ గా 1.33 వస్తారా. 1.33 వస్తాం అలా రికరింగ్ 1.33 అలా వస్తుంది. రైట్. ఇక్కడ లాస్ట్ లో రా. ఓకే. ఇక్కడ ఎప్పుడు కూడా హోల్ నెంబర్ రావాలి. బట్ వీఆర్ గెటింగ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలరా అంటే we have to convert the whole fraction into whole number by multiplying with simple integer అమ్మా. ఆ వచ్చిన నెంబర్ ని లాస్ట్ లో ఒకవేళ ఫ్రాక్షన్స్ వస్తే ఆ వచ్చిన నెంబర్ ని హోల్ నెంబర్ తో ఒక 1 to 10 లోపల ఏదో ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఇన్ ఆర్డర్ టు బికమ్ హోల్ నెంబర్. అంటే 3 తో మల్టిప్లై చేసాం అనుకోమా 3.99 can be taken as 4. అప్పుడు దీన్ని కూడా 3 తో మల్టిప్లై చేయాలి. అంటే కార్బన్ C3H4 అమ్మా. C3H4. అలాగా ఫస్ట్ అటామిక్ వెయిట్ తో డివైడ్ చేయాలి. వచ్చిన వాల్యూలో ఏదైతే తక్కువ వాల్యూ ఉందో దాంతో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూలో ఒకవేళ ఫ్రాక్షన్స్ రాకుండా ఇలా హోల్ నెంబర్స్ వచ్చినాయి అనుకోమా 3.91, 5.1 అనుకో. సార్ డైరెక్ట్ గా 4 తీసేసుకోవచ్చు, 5 తీసేసుకోవచ్చు. అలా కాకుండా 3.3, 5.3 వచ్చింది అనుకోమా. అప్పుడు we have to multiply by 3. 3 తో మల్టిప్లై చేస్తే 9.99 ఒకటి, ఇది ఒక 3 తో మల్టిప్లై చేస్తే 15.99. అలాగా డెసిమల్. అదే 7.9 వచ్చింది అనుకోరా, we can take it as 8. ఓకే. 7.8 వస్తే మళ్ళీ we have to multiply by 5. 5 8 jar 40, 7 5 35, 39 అలాగా. సో 0.1 ఉంటే వదిలేసేయి, 0.9 ఉంటే ఒకటి యాడ్ చేసి ఒక నెంబర్ యాడ్ చేయి. మిగతా నెంబర్లు ఏదన్నా సరే డెసిమల్ పక్కన ఏ నెంబర్ ఉన్నా కూడా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మోడల్ డైరెక్ట్ రా. సెకండ్ మోడల్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ వాడు ఇస్తాడు. ఇలా పర్సెంటేజ్ ఇచ్చి ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోమంటాడు. మూడో మోడల్ వచ్చేటప్పటికల్లా పర్సెంటేజ్ కూడా మనమే కనుక్కోవాలరా. పర్సెంటేజ్ కూడా అంటే ఎంపిరికల్ ఫార్ములా వస్తే మళ్ళీ మాలిక్యులర్ ఫార్ములా ఈ స్టెప్ మళ్ళీ మోడల్ 1. ఓకే. కానీ ఇంకోసారి ఏంటి పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆడివ్వడమ్మా. పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆడివ్వడు, అది కూడా మనమే కనుక్కోవాలి.
సార్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా కార్బన్ కి అయితే ఇది గుర్తుండాలిరా, కార్బన్ కి అయితే 12/44 ఇంటూ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్గానిక్ లో మన సార్ చెప్పుంటారు వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100 అని సార్ చెప్పారు. పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ 2/18 ఇంటూ వెయిట్ ఆఫ్ వాటర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఆర్గానిక్ అంటే గివెన్ కాంపౌండ్ ఇంటూ 100. అలాగే సల్ఫర్ కి అయితే 32/233, క్లోరిన్ కి అయితే 108. అవన్నీ మనకి నోట్స్ లో పెట్టానమ్మా, నేను ఆల్రెడీ ఇందాక PDF పెట్టాను రా, గ్రూప్స్ లో పెట్టాను, గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా రెండిట్లో కూడా పెట్టాను. ఈ ఫార్ములాస్ మళ్ళీ అన్ని చాలా రాయడం కష్టం కాబట్టి ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని పర్సెంటేజ్ కనుక్కొని పర్సెంటేజ్ నుంచి ఎంపిరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా కావాలంటే ఇది విధంగా కనుక్కోవచ్చు. ఇవన్నీ నార్మల్. కానీ ఇంకోటి ఎలా కనుక్కుంటారా, డైరెక్ట్ గా వి గెట్ మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, ఎలాగా మనకి హైడ్రోకార్బన్స్ రా, ఇది కొంచెం డిఫరెంట్ అమ్మా, కొంచెం లాజిక్ గా ఆలోచించుకోవాలరా. ఓకే, డైరెక్ట్ గా మాలిక్యులర్ ఫార్ములా ఎంపిరికల్ ఫార్ములా రాదమ్మా, మాలిక్యులర్ ఫార్ములా హైడ్రోకార్బన్స్ కే రా, మళ్ళీ వేరే కాంపౌండ్స్ అప్లికబుల్ కాదు. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటంటే కంబషన్ అమ్మా, ఈ హైడ్రోకార్బన్స్ యొక్క కంబషన్. రైట్, అది ఏంట్రా అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది హైడ్రోకార్బన్ కంబషన్? CH(HY) plus X plus Y/4 O2 gives rise to XCO2 plus Y/2 H2O. Y/2 H2O. ఇది మనకి కంబషన్ ఫార్ములా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆడు ml లో కానీ ఏదైనా ఇస్తారు మోల్స్, ml లో ఇచ్చాడనుకో 1 ml ఆఫ్ హైడ్రోకార్బన్ రిక్వైర్స్ X plus Y/4 ml of O2 X ml of CO2 Y/2 ml of water అమ్మా, Y/2 ml of water. అదే మోల్స్ పరంగా చెప్పాడనుకో 1 mole requires moles paranga 1 mole requires X plus Y/4 moles of O2 moles paranga, X moles of CO2 and Y/2 moles of H2O, Y/2 moles of H2O. right? ఓకే, దీనికి ఎలాగా వెయిట్స్ పరంగా తీసుకోకూడదు, ఎందుకంటే వెయిట్ తీసుకోకూడదు, ఇక్కడ వెయిట్స్ ఎప్పుడు కంపేర్ చేయకూడదు, ఎందుకంటే నీకు ఫార్ములా తెలియదు కాబట్టి వెయిట్స్ కంపేర్ చేయకూడదు. ఇందులో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే చూడండి, 160 కాదు 40 ml of hydrocarbon, 40 ml of hydrocarbon requires 260 ml of oxygen for combustion. Okay, 44 or 160 ml of carbon dioxide is liberated. Okay, calculate molecular formula of hydrocarbon. What is the molecular formula of hydrocarbon? అలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ముందు అది ఇచ్చిన వాల్యూమ్ లెక్కేసుకో. హైడ్రోకార్బన్ ఎంత ఇచ్చాడమ్మా 40 ml, ఆక్సిజన్ ఎంత 260 ml, దీని కింద రాసుకుంటున్నాను రా 260 ml, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇచ్చాడు 160 ml అమ్మా, అదే వాటర్ అయితే వాటర్ కూడా రాసుకోరా. రైట్, అన్ని ml ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ ఫర్ 1 ml కి లెక్కేసుకోరా, ఎప్పుడు కూడా 1 ml కి లెక్కేసుకుంటే we get the answer అమ్మా. 1 ml కి లెక్కే, 1 ml కి లెక్కేసుకుంటే that will be equal to 6 4s are 7 4s are 28, 6.5 వస్తుంది. ఇక్కడ 4 వస్తుందమ్మా, ఇక్కడ 4. ఇక్కడ 1 ml హైడ్రోకార్బన్ కి ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందో
that will be taken as the x అమ్మా, దాన్ని x అంటారు అంతే కదా. 1 ml కి x అంటే x అంటే x వచ్చేసి 4, ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది ఎంత x plus y by 4 అమ్మా, ఆక్సిజన్ వచ్చేది x plus y by 4 is equal to 6.5, y క్యాలిక్యులేట్ చేసుకుంటే 10 వస్తుంది. therefore molecular formula of hydrocarbon is C4H10 అమ్మా, C4H10. ఇదా ఒక మోడల్ ఇది మెయిన్స్ కి. బట్ అడ్వాన్స్ కి ఇలా అడగడమ్మా, అడ్వాన్స్ ఎలా అడుగుతాడంటే జాగ్రత్త చూడండి, ఇవన్నీ మెయిన్స్ కి అలాంటి అడుగుతాడు గుడ్ ఎగ్జామ్స్ కి. ఓకే, పెద్ద ఎగ్జామ్ కి అయితే మన అడ్వాన్స్ లెవెల్ కి అయితే ఎలా అడుగుతాడు. అడ్వాన్స్ కి అయితే సేమ్ ఇందాక చెప్పినట్టే సమ్ ఎక్స్ అంటే వాల్యూస్ ఐడియా లేదు కదమ్మా, గుట్నే క్వశ్చన్ జనరల్ గా చెప్తున్నాను రా, వాల్యూస్ మీరేం సమ్ చేయొద్దు. సమ్ గుట్నే 30 ml ఆఫ్ హైడ్రోకార్బన్ రిక్వైర్స్ టు గుట్నే. ఓకే, ఒక 300 ml వాల్యూస్ కరెక్ట్ గా రావురా, గుట్నే చెప్తున్నాను అంతే. 30 ml ఆఫ్ హైడ్రో రిక్వైర్స్ 300 ml ఆఫ్ ఆక్సిజన్. నౌ the liberated gases, okay, the liberated gases when 30 ml of hydrocarbon and combustion with oxygen at 27 degrees centigrade, okay, the liberated gases, liberate aina gases ni is passed through alcoholic KOH solution antadama. The liberated gases is passed through alcoholic KOH solution. Now the volume of the gases is reduced by, the volume of the gases is reduced by 60 ml antadamma. The volume of the gases is reduced by 60 ml. What is the molecular formula of the hydrocarbon antadu? అంటే కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్ గా ఇవ్వడరా, వచ్చిన కార్బన్ డై ఇందాక చూడు 40 ml కి 160 కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసిందని డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ లో అలా ఇవ్వడు, ఏం చేస్తాడంటే వచ్చిన గ్యాసెస్ ని it is passed through alcoholic KOH solution అంటారమ్మా. ఆల్కహాలిక్ KOH సొల్యూషన్ పాస్ చేస్తాడు అంటే నీకు అక్కడ అర్థం ఏంట్రా అంటే దిస్ విల్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ రా, మనకు వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని KOH అబ్జార్బ్ చేసుకుంటది. అంటే ఎంత వాల్యూమ్ అయితే తగ్గిందో దట్ విల్ బి అంటే ఆల్కహాలిక్ KOH లో పాస్ చేసినప్పుడు ద రెడ్యూస్డ్ వాల్యూమ్ when it is passed through alcoholic KOH that will be taken as the volume of CO2 రా, వాల్యూమ్ ఆఫ్ CO2. అంటే డైరెక్ట్ గా CO2 ఇవ్వకుండా ద సొల్యూషన్ ఇస్ ద గ్యాసెస్ ఇస్ పాస్డ్ త్రూ ఆల్కహాలిక్ KOH అంటారమ్మా. ఆ ఏక్వియస్ KOH ఆల్కహాలిక్ అన్నా ఏక్వియస్ అన్నా జరిగే అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇట్ విల్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తప్ప ఇంక దేన్ని అబ్జార్బ్ చేసుకోదు. కాబట్టి ఆల్కహాలిక్ ఆర్ ఏక్వియస్ KOH పంపించినప్పుడు తగ్గిన వాల్యూమ్ దేనికి ఈక్వల్ అమ్మా, కార్బన్ డైఆక్సైడ్ కి ఈక్వల్. అంటే అక్కడ వచ్చేసింది ఒక మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే 30 ml ఆఫ్ హైడ్రోకార్బన్, 30 ml ఆఫ్ హైడ్రోకార్బన్ రిక్వైర్ ఆన్ కంబషన్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ వాల్యూమ్ చెప్పడమా, ఆక్సిజన్ వాల్యూమ్ చెప్పొచ్చు చెప్పవచ్చు. నౌ కంబషన్ చేసినప్పుడు డైరెక్ట్ ద రిడక్షన్ ఇన్ వాల్యూమ్ ఒక 50 అంటాడు. ద రిడక్షన్ ఇన్ వాల్యూమ్ ఒరే ఆల్కహాలిక్ KOH లో పాస్ చేయాల, ఆల్కహాలిక్ లో జస్ట్ సమ్ XML ఆఫ్ హైడ్రోకార్బన్ by ml of oxygen and combustion, okay, the reduction in the volume is 50 ml. What is the molecular formula of the hydrocarbon? ఆల్కహాలిక్ KOH లో పాస్ చేసిన తర్వాత అని చెప్పడు, ఆల్కహాలిక్ KOH లో పాస్ చేశాడంటే ఇంకా అర్థమైంది డైరెక్ట్ గా తగ్గిన వాల్యూమ్ CO2 కి ఈక్వల్ అనే మన పక్కన. అలా చెప్పకుండా దేంట్లో పాస్ చేసి తగ్గిన వాల్యూమ్ 50 ml అంటాడు. అప్పుడు ఎలా సార్ మనకి అంటే నీకు గుర్తుంచుకోండి రా, హైడ్రోకార్బన్ ఆక్సిజన్ gives rise to carbon dioxide plus water, right? Before volume మొత్తం అడు 30 ఎంత ఇస్తా కదా, x plus y some 1 ఎంత ఇస్తా కదా. గుడ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ 30 అన్నాను అనుకోరా, ఇది 30 అన్నాను అనుకో, ఇది 30 into x plus y by 4 అయినా. ఒరే 1 ml కి x plus y by 4 రా,
30 ml కి ఎంత 30 into x plus y by 4 ml అనే ఇది ఎంత వస్తుంది 30x గా 30x ఇది వాటర్ వదిలేదు అంటే 30 plus x minus 30 డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ బిఫోర్ వాల్యూమ్ ఇదిరా ఆఫ్టర్ వాల్యూమ్ ఇది ఈ రెండు డిఫరెన్స్ ఎంత 50 మళ్ళీ చెప్తాను చూడమ్మా వాడు కొంత ml ఆఫ్ హైడ్రోకార్బన్ ఇచ్చి ఓకే కంబషన్ చేసినప్పుడు ఇంత వాల్యూమ్ తగ్గింది అంటారు ఆఫ్టర్ ద రియాక్షన్ ద వాల్యూమ్ డిక్రీజ్డ్ బై 50 ml అంటాడు అంటే బిఫోర్ వాల్యూమ్ ఎంత అంటే వాడు ఎంత ఇచ్చాడో హైడ్రోకార్బన్ ఇస్తారమ్మా సమ్ 10 30 సంథింగ్ ఇస్తాడు 30 ml 30 రాస్తాం ఆక్సిజన్ ఎంత తీసుకోవాలి 1 కి x plus y by 4 కాబట్టి 30 కి 30 into x plus y by 4 minus 30x అమ్మా ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఇది 50 కదా దీన్ని సాల్వ్ చేసుకుని పక్కన x మళ్ళీ వస్తలేరా x మళ్ళీ వస్తుంది అవన్నీ సాల్వ్ చేసుకుంటే we get the molecule xy వచ్చేస్తామా xy ఎందుకంటే మళ్ళీ ఇస్తాడు ఇది కూడా ఇస్తాడు అన్ని ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని xy అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన కండిషన్ రెండు ఆల్కహాలిక్ KOH లో పాస్ చేశాడు అంటే CO2 ఇచ్చాడని ఇండైరెక్ట్ గా అలాగే రిడక్షన్ ఇన్ వాల్యూమ్ అంటే బిఫోర్ వాల్యూమ్ మైనస్ కార్బన్ డైఆక్సైడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు రిడక్షన్ వాల్యూమ్ అని గుర్తుంచుకోవాలమ్మా ఈ రెండు మోడల్స్ మనకి ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇందాక అయితే డైరెక్ట్ ఇది గొడవ లేదు డైరెక్ట్ గా పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి అవి కనుక్కోమంటే డైరెక్ట్ గా కనుక్కోవచ్చమ్మా ఇది హైడ్రోకార్బన్స్ కి అయితే మాత్రం ఇందాక ఫస్ట్ మోడల్ డైరెక్ట్ అది చిన్న బుడ్ ఎగ్జామ్స్ కి ఇస్తాడు కొంచెం పెద్ద ఎగ్జామ్స్ కి అంటే అడ్వాన్స్ లెవెల్ కి ఇవ్వాలి అంటే మాత్రం ఈ ఫస్ట్ ఇది ఒక KOH ఒకటి రిడక్షన్ ఇన్ వాల్యూమ్ ఈ రెండింటి మీద వర్కౌట్ చేయండి అమ్మా ఆల్రెడీ మన చేతిని మెటీరియల్ లో ఈ రెండింటి మీద సమ్స్ ఉన్నాయి కదా ఓకే అందులో చూడండి అమ్మా మీరు స్టాయికియోమెట్రీ లో రిడక్షన్ ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా దగ్గర ఈ సమ్స్ ఉన్నాయమ్మా ఒకసారి చూడండి ఒరే మన మెటీరియల్ చేసుకుంటే చాలు ఎందుకంటే అన్ని మోడల్స్ కవర్ అయినాయి అమ్మా ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అమ్మా కొంచెం తప్పదు కొంచెం ఓకే లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ వచ్చేటప్పటికి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అమ్మా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎవరు అంటే లావెజర్ అమ్మా లావెజర్ అనే సైంటిస్ట్ ఓకే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అమ్మా సార్ మదర్ ఎవరు ఉండదమ్మా మన కెమిస్ట్రీకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ ఓకే ఇతని వల్లే మనకి స్టాయికియోమెట్రీలు మోల్ కాన్సెప్ట్లు ఇవన్నీ వచ్చినాయి సో లక్కీగా ఏంటంటే పాపం ఆయన చనిపోయారు కాబట్టి బాధ లేదు లేదంటే చంపేస్తాడు ఎందుకంటే స్టాయికియోమెట్రీ కానీ మన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కానీ ఒక ఎలక్ట్రోకెమిస్ట్రీ కానీ వాట్ ఎవర్ బిట్వీన్ మన ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం బయటికి రావడానికి లావెజర్ అనే సైంటిస్ట్ అమ్మా రైట్ ఇతను ఏం చెప్తారంటే మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంక చిన్నప్పుడు నేర్చుకుందారా మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్మా మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎంత రియాక్టెంట్ తీసుకున్నామో అంతే ప్రొడక్ట్ వస్తామా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఓకే ఇది మనకి పెద్ద అవసరం లేదా నెక్స్ట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అమ్మా లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ జోసెఫ్ ప్రోస్ట్ అనే సైంటిస్ట్ మనకి ఏం చెప్తాడు అంటే మనకి ఒక కాంపౌండ్ గుర్తుంచుకోండి ఒక కాంపౌండ్ ఓకే డిఫరెంట్ సోర్సెస్ నుంచి అమ్మా ఇఫ్ సేమ్ కాంపౌండ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఓకే ద పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ కాంపౌండ్ అబ్టైన్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్ అంటాడమ్మా will be remains constant మనకి ఏ సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ సార్ కార్బన్ డైఆక్సైడ్ రావాలంటే C+O2 gives rise to CO2 carbon monoxide plus O2 gives rise to CO2 calcium carbonate on decomposition gives CO2 లేదు మనకి హైడ్రోకార్బన్స్ ఆన్ కంబషన్ gives CO2 నువ్వు ఏ మెథడ్ లో తీసుకున్నా whether the compound is obtained naturally or artificially natural గా వచ్చిన artificial గా వచ్చిన ఎలా తీసుకున్నా అందులో పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కాన్స్టెంట్
మారదు అని చెప్తాడమ్మా. ఓకే, అంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ న్యాచురల్ గా వస్తే ఎయిర్ లో ఉందిరా, లేదా మనం ఎక్సెల్ చేసే మనం వదిలేసే CO2 లో తీసుకున్న కార్బన్ సమ్ X% whether it is natural artificial అది మనకి ఎలా పెడతాం, కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటే నీకు నీ కాంపౌండ్స్ ఏమి ఉండాలమ్మా. ఓకే, కాంపౌండ్ ఇప్పుడు C+O2 CO2 ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ డీకంపోజ్ చేస్తే ఒరే మ్యూట్ లో రా. ఇప్పుడు చూడండి వస్తుందా, సౌండ్ వస్తున్నారా? ఇప్పుడు సౌండ్ వస్తుందమ్మా. లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ నుంచి. ఓకే, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ నుంచా? ఓకే ఓకే రా, ఓకే ఒకసారి వినండి రా. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ చూడమ్మా. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఏం చెప్పిద్ది అంటే, మనం తీసుకున్న సోర్స్ అమ్మా, ఒక కాంపౌండ్ ని డిఫరెంట్ సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్
కార్బన్ డైఆక్సైడ్ అంటే C+O2 gives rise to CO2 రావచ్చు. కాల్షియం కార్బోనేట్ ఆన్ కంబషన్ gives కార్బన్ డైఆక్సైడ్ రావచ్చు డీకంపోజిషన్. హైడ్రోకార్బన్ అండ్ కంబషన్ gives కార్బన్ డైఆక్సైడ్. నువ్వు ఏ సోర్స్ తీసుకున్నావు నీకు అనవసరం రా. ఓకే, ఏ సోర్స్ తీసుకున్నా కూడా irrespective of the source the compound is obtained. నువ్వు ఏ సోర్స్ నుంచి కాంపౌండ్ తెచ్చుకున్న సంబంధం లేదు. నీకు తీసుకున్న కాంపౌండ్ సేమ్ అయితే అందులో పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కాన్స్టెంట్. ఇక్కడ నుంచి వచ్చిన CO2 లో కానీ, ఇక్కడ నుంచి వచ్చిన CO2 లో కానీ, ఇక్కడ నుంచి వచ్చిన CO2 లో కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎప్పుడు మారవు. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ C+O2 gives rise to CO2. ఓకే, ఇందులో కార్బన్ పర్సెంటేజ్ ఒక 10% అన్నాడమ్మా. కార్బన్ 10 అన్నాడు. సార్ కాల్షియం కార్బోనేట్ డీకంపోజ్ CO2 వచ్చింది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అంటాడు. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్? సార్ ఇక్కడ ఉన్న CO2 లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటది. ఎందుకంటే కాంపౌండ్ సేమ్ అయినప్పుడు పర్సెంటేజెస్ సేమ్ ఉంటాయి. మరి ఇక్కడ కార్బన్ 10 అన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఆక్సిజన్ 90. ఇప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా 90 ఉంటుందమ్మా. అంటే ఒక కాంపౌండ్ ఎలా వచ్చినా సరే irrespective of the ఇప్పుడు చూడండి, ఇందాక కాల్ వచ్చింది లేదా, ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాల్ కట్ చేసింది. irrespective of the compound, irrespective of the source from which it is obtained. నీకు ఏ సోర్స్ నుంచి వచ్చింది అని అనవసరం. మనకి ఇచ్చిన కాంపౌండ్ సేమ్ అయితే ఆటోమేటిక్ గా పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటాయిరా. పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటాయి అని చెప్తారు. ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. అలా కాకుండా మనకి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటే ఎలా సార్ అంటే చూడండి, టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ combines to give more than one compound. రెండు ఎలిమెంట్స్ కలిసి ఒకదానికన్నా అంటే మోర్ దెన్ వన్ కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు నైట్రోజన్ రేట్ అంటే ఇక్కడ 14, ఆక్సిజన్ ఎంత 16, 14, 32, 28, 48. ఓకే, కీపింగ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ వెయిట్ కాన్స్టెంట్. నువ్వు నైట్రోజన్ యొక్క వెయిట్ కానీ ఆక్సిజన్ యొక్క వెయిట్ కానీ కాన్స్టెంట్ గా పెట్టుకో. అంటే అన్నిటిని 28 తీసుకోరా. నైట్రోజన్ 28 తీసుకో. 14 కి 28 అయితే 16 కి ఎంత అయితే 32, 14 కి 32 అయితే 64, 28 కి 48. ఒక ఎలిమెంట్ యొక్క వెయిట్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా రెండో ఎలిమెంట్ యొక్క వెయిట్ రేషియో రిప్రజెంటింగ్ సింప్లెస్ట్ రేషియో అంటాడమ్మా. మళ్ళీ చెప్తాను, రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిసి 4 రకాల కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు అందులో ఒక ఎలిమెంట్ యొక్క వెయిట్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా రెండో ఎలిమెంట్ యొక్క వెయిట్స్ రేషియో, ఓకే, ఒక ఎలిమెంట్ యొక్క వెయిట్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా రెండో ఎలిమెంట్స్ యొక్క వెయిట్స్ రేషియో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెయిట్స్ రేషియో విత్ ప్రెజెంటింగ్ సింప్లెస్ట్ రేషియో. సింప్లెస్ట్ రేషియో అంటే ఫ్రాక్షన్స్ ఉండవు. 5:4, 2:3, 6:9 అలా సింప్లెస్ట్ రేషియోలో ఉంటాయని చెప్తాడమ్మా. మరి సార్ ఎగ్జామ్ ఎలా పెడతాం? వాడు ఎలా ఇస్తాడు? SO2, SO3, N2O, N2O3, N2O3, NO2, ఓకే, KO2, NaO2. Among these three sets, which will obey law of multiple proportion? Law of multiple proportion obey చేసేది ఏంటి అని అడుగుతారు. ఎప్పుడైనా లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఒబే చేయాలంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఒబే చేస్తుంది. నైట్రోజన్, ఆక్సిజన్ ఒబే చేస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ కొట్టేసుకున్నాం కానీ సోడియం లేదు, అంటే డస్ నాట్ ఒబే లా ఆఫ్ మల్టిపుల్. లా ఆఫ్ మల్టిపుల్ ఒబే చేయాలి అంటే both the compounds should be made up of same type of elements. ఇది ఒకటి. అండ్ బుక్ లో ఇంకొక సమ్ చెప్పానమ్మా నేను, 14 grams అని మీకు అసైన్మెంట్ పెట్టాను. నేను రాసిన నోట్స్ లోనే అసైన్మెంట్ పెట్టాను. ఆ అసైన్మెంట్ చూడండి, పెట్టాను, గూగుల్లో పెట్టాను, మన వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టాను. అది చూడండి. ఆ ఎగ్జామ్ 99.99% రేపు మెయిన్స్ ఎగ్జామ్ లో అడుగుతాడు. సెకండ్ ఎగ్జాంపుల్, ఓకే, అది అడుగుతాడు, తీసుకోండి ఒకసారి. రైట్, ఇది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్.
అండ్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎవగాడ్రోస్ లా అంటారు. ఎవగాడ్రోస్ లా అంటారు. ఎవగాడ్రోస్ లా ఏం చెప్పిందంటే at constant temperature and pressure, at constant temperature and pressure, equal volumes of all gases, equal volumes of all gases contain equal number of moles అంటారు. equal volumes of all gases contain equal number of moles or equal number of molecules అంటారు. అంటే ఏం సార్ అంటే V1 / V2 / V3 is equal to moles ratio, N1 / N2 / N3, okay, or molecules ratio అంటే N1 / N2 / N3. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. O2 gas, SO2 gas, let us take the helium gas, 10 liters vessel, 10 liters vessel, 10 liters vessel. వాడు ఏమనుకుంటాడంటే వాట్ ఈస్ ద మోల్స్ రేషియో అంటాడు. మోల్స్ రేషియో ఎంత అంటాడు. సార్ ఎప్పుడైనా సరే మోల్స్ రేషియో అన్నాడంటే ఏం తీసుకోవాలి? వాల్యూమ్ రేషియో తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? వాల్యూమ్ రేషియో అంటే ఎంత? 1:1:1 కదా. 10:10:10 అంటే 1:1:1. సార్ మాలిక్యూల్స్ రేషియో అన్న 1:1:1. బట్ యాటమ్స్ రేషియో అడుగుతాడు. యాటమ్స్ రేషియో అడిగినప్పుడు ఎలా సార్? హౌ కెన్ యూ ఫైండ్ అవుట్? ఇంకా వాల్యూమ్ రావట్లేరా? వస్తుంది ఇంకా గట్టిగానే. రైట్ రైట్. యాటమ్స్ రేషియో అడిగినప్పుడు ఏం చేయాలరా అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అటామిసిటీ అమ్మ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అటామిసిటీ. నెంబర్ ఆఫ్ మోల్స్ 1 ఇంటూ అటామిసిటీ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అటామిసిటీ అమ్మ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అటామిసిటీ. యాటమ్స్ రేషియో అడిగినప్పుడు ముందు మోల్స్ రేషియో కనుక్కొని ఇంటూ అటామిసిటీ. అదే క్వశ్చన్ వన్ మినిట్ ఆగండి రా, ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేద్దాం. ఇప్పుడు ఓకేనమ్మా. నెట్ వస్తుంది ఒక నిమిషం. కనెక్ట్ అయిందిరా, నెట్ కూడా వచ్చేసింది వైఫైలో. ఓకే ఓకే రా తేజ్దీప్. ఓకే నేను ఓకే అమ్మా. రైట్ చూడండి. రైట్ సో అలాగే సేమ్ ఇంకో క్వశ్చన్ లో వాల్యూమ్ 10 లీటర్స్, SO2 వచ్చి 15 లీటర్స్, హీలియం వచ్చి 20 లీటర్స్. అండ్ ఆస్ టు ఫైండ్ అవుట్ మోల్స్ రేషియో కానీ
మాలిక్యూల్స్ రేషియో గాని అడిగాడు అనుకోరా 1:2:3:4 అమ్మ రేషియో. అదే ఆటమ్స్ రేషియో అడిగాడు అనుకోరా, ఆటమ్స్ రేషియో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని 2 into atomicity 2, 3 into 3, 4 into 1, 4:9:4 అమ్మ. ఆటమ్స్ రేషియో అడిగితే అది. అలా కాకుండానమ్మా ఇంకొకటి ఉందిరా, లాస్ట్ వన్ ఏంటంటే లా ఆఫ్ రెసిప్రోకల్ అంటారమ్మా. లా ఆఫ్ రెసిప్రోకల్ అంటే A combines with B రా, A combines with B, again A combines with C. ఒకే ఎలిమెంట్ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ తో కలిసి కాంపౌండ్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఇఫ్ యూ కీప్ ద వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ బోత్ ది కాంపౌండ్స్, అంటే ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రోజన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ H2O అమ్మా. అదే హైడ్రోజన్ కంబైన్స్ విత్ సల్ఫర్ టు గివ్ H2S అమ్మా, H2S. సార్ ఇప్పుడు సల్ఫర్ ఆక్సిజన్ కంబైన్ ఎలాగా అంటాడు, అప్పుడు ఏం చేయాలరా అంటే 2 grams కి ఎంత 16, 2 grams కి ఎంత 32. లక్కీగా రెండు వెయిట్స్ కాన్స్టెంట్ గా ఉన్నాయి. అప్పుడు ఆక్సిజన్ సల్ఫర్ రేషియో ఎంత, ఆక్సిజన్ 32 grams, సల్ఫర్ 32 grams, ఆక్సిజన్ 16 grams. లేదు సార్ 32 ఈ వాల్యూ మారిద్రా, 16 అవ్వచ్చు, 32 అవ్వచ్చు, 48 అవ్వచ్చు, 64. ఈ వెయిట్స్ అలాగే పెట్టుకో. ఓకే, when same element combines with two different elements, then when they combine with each other, same element రెండు ఎలిమెంట్స్ తో కంబైన్ అయ్యి two different compounds వచ్చినప్పుడు keeping the weight of the common element constant and the remaining two elements will combine in the simplest ratio. ఇక్కడ ఉన్న రేషియో 32 grams కి 16 grams అవసరం లేదమ్మా, 32 grams కి 16 అవసరం లేదు, 32 కి 32 అవ్వచ్చు, 32 కి 48 grams అవ్వచ్చు, 64. ఇక్కడ అంటే ఈ ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ అనేది ఏదో ఒక రేషియోలో ఉంటది అని చెప్తారు. దాన్ని లా ఆఫ్ ఏంట్రా రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ అంటారమ్మా. మీరు ఎక్కువ వర్కౌట్ చేయాల్సింది అవగాడ్రోస్ లా ఒకటి, అలాగే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ మీద రెండింటి మీద వర్కౌట్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్ కూడా పెట్టానమ్మా. రెసిప్రోకల్ చాలా తక్కువ, వెరీ 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 రేర్ కండిషన్ అడుగుతాడు. రెసిప్రోకల్ అంటే మనకి A combines with B and A combines with C, then A and B and C combine అయినప్పుడు they will combine in the simplest ratio. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో 32 కి 16 గానీ 34 గానీ 48 గానీ లేదు సార్, ఇది 16 పెట్టుకుని ఇది 32 గానీ 64 గానీ 128 గానీ అలా కంబైన్ అవుతాయని చెప్తా ఉంటాడమ్మా. దాని లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ ఇది మనకి. అండ్ ఇంకొకటి లా ఆఫ్ మోల్ కాన్సెప్ట్ ఉందిరా. ఓకే, మోల్ కాన్సెప్ట్ ఉంది. రెసిప్రోకల్ సింపుల్ చూడు, సల్ఫర్ ఉంది లేదా క్లోరిన్ రా, క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ Cl2O. ఓకే, ఆక్సిజన్ తో కార్బన్, ఓకే, C+O2 gives rise to CO2. కార్బన్ 71 grams కి 32, 12 grams కి 32. ఇది కాన్స్టెంట్ గా ఉంది కదా. ఇప్పుడు కార్బన్ ఒకవేళ క్లోరిన్ రియాక్ట్ అయితే కార్బన్ ఎంత 12, 71 grams అయినా రైట్. సార్ కార్బన్ క్లోరిన్ తో రియాక్ట్ అయితే 12 grams ఆఫ్ కార్బన్ రియాక్ట్స్ విత్ 71 grams అవ్వచ్చు, 12 grams ఆఫ్ కార్బన్ రియాక్ట్స్ విత్ 142 grams రియాక్ట్ అవ్వచ్చు, లేదా 213 అంతేగా 3 టేబుల్ లో 213 grams ఆఫ్ క్లోరిన్ తో అంటే ఏదో ఒక వాల్యూ. ఇక్కడ ఉన్న వాల్యూ ద్వారా దీని యొక్క మల్టిపుల్స్ 1:2:3 మల్టిపుల్స్ లో ఏదో దాంతో కంబైన్ అయ్యేది, కానీ 2.5, 3.3, 4.2 అలాంటి దాంతో కంబైన్ 1:2:3 రేషియోలు కంబైన్ అవుతాయని చెప్తా ఉంటాడమ్మా. అది లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్ రా. ఓకే, ఆటమ్స్ రేషియో దగ్గర 2:3 ఎందుకు తీసుకుంటారా చౌదరి? ఆటమ్స్ అన్నప్పుడు ఏంట్రా అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ అటామిసిటీ అమ్మా. మాలిక్యూల్స్ రేషియో 2:3:4 ఉంటే
అటామ్స్ అడిగినప్పుడు ఇంటూ అటామిసిటీ వేసుకోవాలి. ఇంటూ అటామిసిటీ అంటే ఇక్కడ 2, అటామిసిటీ 3, అటామిసిటీ 1, అలాగే ఆటమ్స్ యొక్క అటామిసిటీ కూడా రాసుకోవాలమ్మా. ఇవన్నీ మీకు క్లియర్ కట్ గా నోట్స్ ఇప్పుడు పెట్టిన వాళ్ళు పెట్టిన పీడిఎఫ్ లో ఉందిరా, అవన్నీ ఒకసారి చూసుకోండి. వాల్యూమ్ రేషియో అంటే డైరెక్ట్ గా వాల్యూమ్ రేషియో అన్నా మోల్స్ రేషియో అన్నా మాలిక్యూల్స్ రేషియో అన్నా ఒకటేరా ఎవగాడ్రోస్ లా ప్రకారం. 2 క్లాస్ లేదమ్మా, 2కి క్లాస్ లేదు, ఇంకా స్టడీ అవర్ లేదు. రేపు మోల్ కాన్సెప్ట్ ఒకటి, ప్రెసిషన్, ఈక్వలెంట్ వెయిట్, అలాగే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రేపు చెప్తాను. ఆ 3 రేపు. మోల్ కాన్సెప్ట్ హాఫ్ అన్ అవర్, పావు గంట పట్టిద్ది. ఈక్వలెంట్ వెయిట్స్ ఒక పావు గంట పట్టిద్దిరా. అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ పావు గంట. రేపు 45 minutes లో వి విల్ కంప్లీట్ అవర్ సిలబస్. ఓకే, తర్వాత ఇంకా మొలారిటీ, నార్మాలిటీ అవి ఉన్నాయి, అవి మన గురువారం చూద్దామమ్మా. రైట్, ఓకేనారా? రైట్. అరే కాలేజ్ ఎప్పుడు ఏంటి అనేది మనకు చెప్పలేమమ్మా, గ్యారంటీ ఎప్పుడు అనేది. రైట్, ఆఫ్టర్నూన్ క్లాస్ లేదు. ఓకే, ఆఫ్టర్నూన్ క్లాస్ లేదు, కానీ స్టడీ అవర్కి వస్తే ఉపయోగపడిద్దిరా ఎంతో కొంత. ఎవరో ఒకరు ఏదో బిట్ అడుగుతా ఉంటారు, చెప్తా ఉంటాను. రైట్, 2:30కి స్టడీ అవర్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. రైట్, ఓకేనమ్మా. ఫిబ్రవరిలో అంటున్నారు మెయిన్స్ ఎగ్జామ్, అది ఒకసారి పేపర్లో కూడా వేసారంట, అది చూద్దామమ్మా. అది అన్నారమ్మా, కేదార్ అన్నారు పేపర్లో కూడా వేసారని. మరి ఎంతవరకు ఏంటి మనకి, ఇంకా కాలేజ్ నుంచి నోటిఫికేషన్స్ అంటే కాలేజీలో చెప్తారా మనకి. ఓకేరా? రైట్ అమ్మా, బైరా చిన్న వర్కౌట్ చేయండి. మీకు పెట్టిన స్టాయికియోమెట్రీలో పెట్టిన అసైన్మెంట్ అంటే అంతకుముందు ఆల్రెడీ చాలా మెటీరియల్ పెట్టాను రా, 3 or 4 మెటీరియల్స్ పెట్టాను, అందులో బిట్స్ చేయండి అమ్మా. ఓకే, బైరా. పక్కానారా, మ్యాక్సిమం ఉండొచ్చమ్మా. ఓకే, స్టార్ట్. ఒరే మనకు అవ్వలేదమ్మా స్టార్ట్, కానీ సిబిఎస్ఈ వాళ్ళకి అంటే మన సెంట్రల్ స్టేట్ సిలబస్ వాళ్ళకి, సెంట్రల్ సిలబస్ ఉంది కదా, వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ జరిగిపోతున్నాయి ఆల్రెడీ. ఓకే, కానీ మనకైతే కనీసం లైవ్ లో చెప్తున్నాం మేము ఇలా బోర్డు మీద. ఆన్లైన్ క్లాస్ సిబిఎస్ఈ వాళ్ళకి అయితే ఆన్లైన్ కాదు, ఒక టాపిక్. ఇప్పుడు ఎంప్రికల్ ఫార్మ్, ఇప్పుడు వాళ్ళే సేమ్ ఎంప్రికల్ ఫార్ములా ఉందనుకో, మా ముందు మా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు తెలిసిన సార్ ఉన్నాడు, సిబిఎస్ఈలో చెప్తున్నాడు సార్. ఆయన జస్ట్ పావు గంట ఒక రికార్డ్ చేసి, పావు గంటే, ఇది కూడా కాదు, ఫస్ట్ లో మనం నోట్స్ మీద రాస్తాం కదా, ఆల్రెడీ నోట్స్ మీద రాసేసి బోర్డు మీద కాదు, పేపర్ మీద ఆల్రెడీ రికార్డ్ చేసి, ఇలా ఇది ఎంప్రికల్ ఫార్ములా, ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, మొత్తం పేపర్ మీద రాసేసి ఇలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసి అది యూట్యూబ్ లో పెడతాడు. 30 minutes అంతే. అది యూట్యూబ్ లో మనం చూసుకోవడం అంతే తప్ప ఇంకో వేరే ఆప్షన్ లేదంటమ్మా. అలాగా ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సిలబస్ 75% అయిపోయిందంట. మా ఫ్రెండే మన దగ్గర, నా దగ్గర అంటే చైతన్య చేసినప్పుడు అంతకుముందు జైలుగా చేశాడు, ఆయన చెప్పాడు. ఓకేనా? రైట్, మీకు ఇంకా బెటర్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం ఎన్ని చేస్తున్నారు, మెటీరియల్ పెడతాం కానీ ఏం ఉండదమ్మా. ఓకే, రైట్. బైరా చిన్న, మళ్ళీ క్లాస్ ఉందిగా. రైట్, లక్కీరా మీరంతే. బాయ్.